రైట్. కొత్త సంవత్సరం కూడా వచ్చింది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా లేక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు రైతు బిడ్డ సురేష్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే మీకు, మీ ఆర్జా టీవీ ప్రేక్షకులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం కూడా గతంలో లెక్క దుఃఖం ఉండొద్దు, ఇల్లు కూలగొట్టొద్దు. ఇలా రాష్ట్రంలో రక్తపింజర్ లాంటి కాంగ్రెస్ పార్టీ పీడ పోవాల భవిష్యత్తులో, దానికోసం పోరాడాలడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతాంగం పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అయితే విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పడలేదు. ఇంకోటి యూరియా కష్టాల మీద రైతులందరూ ఇప్పటిదాకా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు ఏదో కొత్తగా యాప్ అంటున్నారు. ఏంది ఆ యాప్ వల్ల నిజంగానే తీరుతున్నాయా సమస్యలన్నీ? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాప్ అనగానే ర్యాపిడోనో జెప్టోనో లేదా స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టు ఇంత ఈజీగా పని అయిపోయింది అనుకున్నానే. ఈయన పని చేయడం రాదు, పని చేపించడం రాదు. అందుకే యాప్ అనే బోగస్ పెట్టి ఇలా రైతులు మొత్తం కూడా ఈ గోదాంలో ఉంది, ఆ గోదాంలో ఉందని తిప్పేస్తున్నాడు. కానీ ఎవరికి కావాలి యాప్, దేనికి కావాలా, ఎవరికి కావాలంటే స్మార్ట్ ఫోను, ఏం చదువుకురని రైతులు చదువుకుంటే నీ లెక్కనే దొంగ పనులు చేస్తే ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. మేము రైతుల్ని భూమిని నమ్ముకునే వాళ్ళం, మేము యాపులు నమ్ముకునే వాళ్ళం కాదు. మేము ఎంతసేపటికి వర్షం మీద నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, ఆ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం. మాకు యాపుల వల్ల ఏం తెలుస్తుంది? మా కొడుకులను అడిగి టచ్ ఫోన్లను బుక్ చేద్దామంటే కొడుకు పోయి చదువుకోవడానికి పోతున్నాయి. ఊళ్ళలో పరిస్థితి ఎట్లుందంటే ఎవరి కాడ కానీ కీప్యాడ్ ఉంటుంది. అసలు ఆ గ్యాస్ బుక్ చేయడానికి వచ్చే ఓటీపీ చెప్పడానికి పక్కన మనిషి కావాలా. కానీ ఇలా యాప్లో బుక్ చేయాలంటే ఏడుందని చెప్పుకోవాలంటే ఎవరు రావాలా? అదొక దందా, అదొక కొత్త దందా. అది యాప్ అన్నా పని చేస్తుందంటే ఆ పని రావట్లేదు. ఈ పనికి మాలిన ప్రభుత్వం, పని లేని ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక ఉన్న సీటీని ఆగం చేసి లేని 4th సీట్ని చేసి ఈడ సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వచ్చే రోడే బాగాలేదు, కానీ బందర్ రోడ్డు పోతారంట. ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అందరూ గ్రహించాలా. సంక్రాంతి పండగకి టోల్ గేట్ ఎత్తేసారు. గతంలో ఈ రాష్ట్రంలో పెద్ద పండగైనా దసరా, బతుకమ్మ పండగకి మన ఆడపిల్లలు ఇంటికి పోవడానికి ఎన్ని బాధలు పడ్డారు, అప్పుడు గుర్తు రాలేదా? మన తెలంగాణ బిడ్డలేమో ఈ పండగలు పోవాలంటేనో టోల్ వేసులు చేస్తాం. మరి నీ ఆంధ్ర అల్లుడు కోరిన కోరికట్టుంది. ఏ అల్లుడైనా పండగకి కోడి కొయ్యనంటాడు. నీ అల్లుడు ఆంధ్ర అల్లుడు కాబట్టి కోడి పందాలు అడుగుతారు. కానీ నీ అల్లుడైంది అంత గతి లేని అల్లుడా? కనీసం టోల్ గేట్ కట్టలేని శాతగానాలు ఎందుకు తెచ్చుకున్నావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం. ఎందుకంటే నీ అల్లుడు కోరికట్టుంది. ఇది మావా నేను పోతున్న భీమవరం పోవాలా, కోడి పందాలకు పోవాలా, నా తల్లిగారింటికి పోవాలా, ఇల్లరికం అల్లుడా, ఆ మాత్రం కోరికలు ఉంటాయా కాదా? ఎంతసేపు నువ్వు మా మీద వెళ్ళడం కాదు, మీ మీద మీరు ఏడుచుకోరి. మీ అల్లుడు కోరిక ఏంది? కోడి పందాల కోసం టోల్ గేట్లు ఎత్తేసినాం. సిగ్గనిపించారే మేము అడుగుతున్నాం. ఆ ఆంధ్ర బిడ్డలు కూడా మానదమ్ములు పోనీ. కానీ భవిష్యత్తు వచ్చే ఏ పండగకైనా 1,50,00,000 మంది వచ్చే మేడారం పండగకి 4 రాష్ట్రాల నుంచి వచ్చే గిరిజన బిడ్డలకి, ఈ రాష్ట్ర బిడ్డలకి టోళ్ళు ఎత్తేయాలా? ఎత్తేపోతే మాత్రం వీపు విమానం మొత్తం అవుతుంది. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ బాధ, ఇలా భీమవరం కోడి పందాలకి ఎత్తేసిన మీరు 40 కోట్లు మీ సొంత పైసలు పెట్టి కడుతున్నాం మీరు. మరి రాష్ట్రంలో రేపు పొద్దున ఉండే పెద్ద పండుగైనా మేడారం సమ్మక్క సారకి ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అటుంటే మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చే బిడ్డలకు కూడా నేషనల్, మీరు అంటారు కదా ఆల్రెడీ మీకు పొత్తే ఉంది కాబట్టి, ఆయనకి మీకు పొత్తు ఉంది కాబట్టి నేషనల్ హైవేల మీద ఉన్న టోల్ గేట్లు మొత్తం కూడా ఎత్తేయాలా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎత్తేయాలని బలంగా కోరుకుంటున్నాం. దానికోసం పోరాటం కూడా చేస్తాం. అంటే ఇప్పుడు ఓన్లీ అల్లుని కోరిక అంటారా ఇది టోల్ గేట్ ఎత్తేయడం? అరే ఏం కోరుకుంటుందండి, ఏం కోరుకుంటుంది? మాట్లాడితే నేను గుంటూరులో చదువుకున్నావు, కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాను, మరి తెలంగాణలో నీకు అల్లుడు దొరకలేదా? ఆంధ్ర పోయి భీమవరం పోయి తెచ్చుకున్నావు. ఈయనకి ముఖ్యమంత్రికి సోక్ ఎక్కువ, సినిమా షోకి ఎక్కువ. మీకు ఆల్రెడీ తెలుసు. ఒక నాగార్జున వచ్చి ఇప్పుడు దిగిపోతే ఆయన ఇల్లు కూలు కొడతాడు. నాగార్జున వచ్చి మాట్లాడకపోతే ఆయన మాట్లాడిపిస్తాడు. అనిపించాలి కదా. ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి క్షమాపణ కోరిందంటే తప్పు చేసినట్టే సిద్ధమే కదా. ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు. మంత్రులు బిడ్డలే ఈయన దుర్మార్గుడు, మా మీద గన్ను పెట్టి వసూలు చేసి పైసలు వసూలు పంచాయతీ అయితే అది ఇంతవరకు తేలలేదు. వీళ్ళు మళ్ళీ మా మీద పెట్టుకొని ఫోన్ ట్యాపింగు. అరే సన్నాసులు అరా, అసలు ట్యాపింగ్ అనేది జరిగితే మీరెందుకు భయపడతారు? దాంట్లో మీ పాత్ర ఏంది? ఇలా జనమంతా కూడా ఆగమైపోయారు. 2025 సంవత్సరం తెలంగాణ మొత్తం ధ్వంసమైపోయిన సంవత్సరం. బిడ్డలు ఇలా పాలమూరు నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి బతుకుల కోసం వచ్చి ఈ పట్టణం బతుకుదామని వస్తే వాళ్ళ బతుకును ఆగం చేసిన సంవత్సరం అది. ఆ సంవత్సరాల్లో పోరాటం చేసిన మేము కొట్లాడినాం. మూసి పక్షాన, హైడ్రా పక్షాన, ఇలా రాష్ట్రంలో ఉన్న రైతాంగం పక్షాన కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ వచ్చే 2 ఏళ్ళు కూడా పోరాటనామ సంవత్సరంగా పెట్టుకుంటాం. కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ సారథ్యంలో, కృష్ణార్జున్ లాంటి కేటీఆర్ గారు హరీష్ రావు ఆధ్వర్యంలో ఇలా రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు కూడా గలమిప్తురు, గొంతెత్తి మొత్తుకుంటారు. అంటే ఈ తెలంగాణ బిడ్డల పక్షాన మేము ఉన్నాం.
మొన్న జరిగిన అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హోదాకి గౌరవం ఇచ్చి ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి పోయి ఆయనను కలిస్తే కనీసం ముఖ్యమంత్రికి ఆ హోదాకు గౌరవించి కూడా కేటీఆర్ గారు లేవట్లేదు అని చెప్పి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఒక ముచ్చడి చెప్పాలి మీకు అందరికీ. నేను పబ్లిసిటీ పిచ్చోడి రాష్ట్ర ముఖ్యమంత్రి. పబ్లిసిటీ కోసమే అప్పులన్న రాష్ట్రంలో 200 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడిపించిండు. పబ్లిసిటీ కావాలా, పేపర్లో కావాలా, చెడ్డీలు వేసుకోవాలా, ఫుట్బాల్ ఆడాలా. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళందరూ నేను ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు. ఏం జరుగుతుంది? నీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇక లాస్ట్కి నేను రాహుల్ గాంధీ పోయి నరేంద్ర మోడీని వాటేసుకున్నట్టు నేను కూడా కేసీఆర్ గారిని వాటేసుకుందాం అనుకుంటే పక్కలు ఎరుగుతాయి కానీ ఆడ కూర్చొని కేటీఆర్ గారు సైగ చేసింది కాబట్టి నువ్వు పక్కకు జరిగినావు. ఎందుకు పెట్టావు నమస్కారం? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, 2 సార్లు ఎంపీగా, ఈ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఉద్యమ నాయకుడిగా నీకు గౌరవించాలి కాబట్టి గౌరవించినవి తప్పితే నీ స్వార్థం కోసం వీడియోల కోసం చేసినవి తప్పితే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఉండు. నీ గుండెలో కూడా నిన్ను నిద్రపోనీయకుండా నిన్ను వెంటాడుతున్నావు కాబట్టి భయానికి సార్ నీకు బాంచంది కాలు మొక్తా సార్ నువ్వు అంటున్నావు కదా దొరవారు నాకు ఒక్కసారి నా పేరు చెప్పు దొరా, నేను దొంగని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా పేరు ఎత్తకుండా నన్ను తిడుతున్నావు, నువ్వు నేను చేసే పనికిమాల పేరు ఈసారి నీ ఎదురుగా నేను కనపడుతున్నాను దగ్గర పోయి దండం వేడి చెప్పిండు. మైకులు వినపడదు కాబట్టి నా పేరు మొత్తుకోసారి గౌరవనీయ అనుమల రేవంత్ రెడ్డి ఓటు కేసు దొంగని అని పేరు పలకడానికి చెప్పిండు. కేటీఆర్ రావలేదని ఆరోపణలు వస్తున్నాయి కదా. ఒక తండ్రిని చావు కోరుకొని ఒక ఉద్యమ నాయకుడిని తెలంగాణ తెచ్చిన వ్యక్తిని అనరాని మాట్లాడుతుంటే ఆకారానికి పట్టుకొని మాట్లాడరు, ఆయన వ్యక్తిత్వాన్ని పట్టుకొని మాట్లాడారు, వాళ్ళ కొడుకుల గురించి వక్రీకరించారు, వాళ్ళ మనవల గురించి వక్రీకరించారు. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని ఉద్యమ కుటుంబాన్ని పట్టుకొని ఎప్పుడు చచ్చిపోతావా అంటే ఆయన చచ్చిపోతా అన్న వాళ్ళందరూ చచ్చిపోయారు తప్పితే ఈయన చావలేదు. మిమ్మల్ని ఇలా మీకు ఇబ్బంది పడుతుండని తట్టుకోలేక మీరు అన్నమాటని కన్న తండ్రిని అన్నమాటని తట్టుకోలేక ఆయన నిలబడాడు. చెప్పు తీసుకుంది అంతా అని చెప్పిన బహిరంగంగా నా తండ్రి ఉద్యమ నాయకుడు, ఆయన లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఉద్యమంలో 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఆయన వ్యక్తిని ఇలా నువ్వు ఏది పడుతుంది మాట్లాడితే నువ్వు ఓటు దొంగవి ఆయన ఎట్లా తట్టుకుంటాడు? మీ నాయన నీళ్ళ సమస్య మీకు బాగా తెలిసి ఉంటుంది, నల్గొండ జిల్లా వ్యక్తి కాబట్టి ఒక మాట చెప్పారు. అనుమల రేవంత్ రెడ్డి తండ్రి విలువ తెలియదు, ఎందుకంటే ఆ తండ్రి ఎప్పుడో కాష్టాలు గట్ట పోయిండు కాబట్టి వాళ్ళ మొత్తం ఆ దందా అంతా తెలుసు కాబట్టి వాళ్ళకి ఒక తండ్రి ఒక కుటుంబ నేపథ్యం ఏమీ తెలియదు, వాళ్ళ దందా నేపథ్యం కాబట్టి ఈ అన్నీ తెలియదు కాబట్టి అట్లా. ఇప్పుడు నీళ్ళ సమస్య కొంచెం తెలిసిన వ్యక్తులు, ఎందుకంటే అనుభవించున్నారు. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కొంత నీళ్ళ కరువు ప్రాంతంగా ఉండే అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ నీళ్ళ మీద చర్చ జరుగుతుంది. నిజంగానే ఆంధ్రకు నీళ్లు తరలిస్తూ ఉన్నారు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని రాకుండా చేస్తూ ఉన్నారు. డిపిఆర్లు కూడా వాపసు వచ్చినాయి, అయినా కూడా జనాలలో మాట్లాడట్లేరు. ఈ రేవంత్ రెడ్డి గారు దాని మీద పోరాటం చేస్తలేరు అని చెప్పి కేసీఆర్ గారు లేవనెత్తారు. దాని మీదనే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు జరుగుతాయని చెప్తా ఉన్నారు. కానీ 15 రోజులు జరపాలి అని చెప్పి మీ బీఆర్ఎస్ కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఈయన అనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర ముఖ్యమంత్రి. అందుకే ఆంధ్రలో సంకనాగడానికి ఏది పడితే అది సమస్య సృష్టించి అటు బనకచెర్లకు పర్మిషన్కి ఆయన ముందలే పోతారు. ఇలా పాలమూరు రంగారెడ్డి 2 ఏళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి గురించి చెప్తున్నారు. 2 ఏళ్ల కాలంలో తట్టిన మట్టిపోయి సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి నేను పోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకానికి నేను పోతే కేసీఆర్ 2010లో స్టార్ట్ చేస్తే 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పక్కా పెట్టిండు. ఇవాళ ఎక్కడ నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నా కాడ సారు పంపాన్ చేసిరు, పూర్తయింది. దానిలో 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఎక్కడికి రావాలా? ఏదులో రిజర్వాయర్ రావాలా? ఏదులు రావడానికి ఏం కావాలా? ఒక గ్రావిటీ కెనాల్ కావాలా? గ్రావిటీ కెనాల్ కూడా ఆల్రెడీ 3 కిలోమీటర్ మాత్రం మిగిలింది. 2 ఏళ్ల కాలంలో మట్టి తీయని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పూర్తి చేయని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డలకి ఏదో ప్రేమ అన్నట్టు పాలమూరు నుంచి నేను అయితే నన్ను ఓరవట్లేదని మాట్లాడుతున్నాను. పాలమూరు బిడ్డవైతే పాలమూరు బిడ్డలు నిప్పి కనుకలైతే వాళ్ళు బాంబులు అయిపోయారంటే నీ కిందనే బాంబు పెడతారు పాలమూరు బిడ్డలు. రేపొద్దున నీ కిందనే బాంబు పెడతారు. తట్టని మట్టి తీయలేకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు గురించి. ఏదులు అయిపోయింది. నేను ఏదులో రిజర్వాయర్ గురించి చూసి ఇచ్చిన 90% పూర్తి అయిపోయింది. 5 పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు చేయట్లేదు? కేసీఆర్ గారి పేరు వస్తుంది. కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టిన దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత జిల్లాకి నీళ్ళు ఇవ్వడానికి కేసీఆర్ కృషితో చేస్తే ఉద్యమంలో ఆయనకి స్థానం కల్పించి ఎంపీగా నిలబెడితే ఇలా ఆ నార్లాపూర్ కానీ నార్లాపూర్లో అయిపోయి ఏదుల కాడికి వచ్చిన 3 కిలోమీటర్ గ్రావిటీ కానీ మీరు మైకులు పెట్టుకొని పోరి ఆడ 3 కిలోమీటర్లే ఉంది. కానీ ఎందుకు చేయట్లేదు? 3 కిలోమీటర్ మట్టి ఎత్తలేను కానీ పేదోళ్ళు ఇల్లు మాత్రం కూలగొడతారు జేసీబీలు వస్తాయి. పాలమూరు మీద ప్రేమ లేదు, ఓన్లీ ఉందల్లా ఈ రాష్ట్రం మీద కక్షే. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ కాదు, పాలమూరుకి పడ్డ పాపం, పాలమూరు పడ్డ శని, పాలమూరు ప్రజలు పడ్డ ఈ రాక్షసుడు పీడ వదలని పాలమూరు బిడ్డలు అనుకుంటారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఫీల్డ్ మీద పోతే అర్థమవుతుంది. పాలమూరు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి దాకా దేవరకొండ దాకా నీళ్లు పారించడానికి చేసిన కృషి 90 టీఎంసీతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రాన్ని పంపించి ఆమోదముద్ర వేస్తే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు సాదా కాదు 40 టీఎంసీలు చాలని లెటర్ రాసిన సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరి కోసం? అల్లుడు కోసం, ఆదాని కోసం, వియంకుడు కోసం, ఈయన గురువు కోసం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లేదు. ఎవరి కోసం? నీ అల్లుడి కోసం టోల్ గేట్లు ఎత్తేస్తావు. ఆంధ్ర ముఖ్యమంత్రి నీ గురుగారి కోసం ఇలా కృష్ణా జలాలు తీసుకుపోతాం. కృష్ణా జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎవడు కూడా అడ్డకట్టేసి తీసుకుపోలేకపోయాడు. కేసీఆర్ మాత్రమే మునగాడు కాబట్టి పాలమూరుని, రంగారెడ్డిని, అటు 6 జిల్లాలు 12,60,000 ఎకరాలకు నీళ్ళు అందించే ఆ సంకల్పం పెట్టుకొని స్టార్ట్ చేసి పూర్తి చేస్తే ఈ సన్నాసి దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకవేళ నిజంగానే పాలమూరుకి న్యాయం చేసేటట్టయితే నువ్వు ఆ బిడ్డవైతే 3 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్ ఎందుకు తీయలేకపోయినావు అని నీ అడుగుతున్నావు. నిజంగా తీసినట్టయితే మేము చెప్తున్నాం కేసీఆర్ గారు ఊరు పెట్టుకొని చచ్చిపో, మల్లన్న సాగర్ దూకి చచ్చిపో, ఇంకొకరు దూకి చచ్చిపోంటున్నా. పాలమూరు బిడ్డలే నిన్ను ఏదో రిజర్వాయర్కి ఉరిదీస్తారు. నువ్వు అంత పాపం చేస్తున్నావు. వాళ్ళు తాగులేక సాగునీరు లేక వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా దుర్మార్గుడు నువ్వు. కేసీఆర్ గారు కట్టిండు మల్లన్న సాగరు, కేసీఆర్ రంగనాథ్ సార్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, మా కడుపులు నింపిండు. కానీ నువ్వు పాలమూరు పూర్తి చేయకుండా వాళ్ళ పాపం చుట్టుకుంటున్నావు. పాలమూరు పట్టే శని నువ్వు కాబట్టి నిన్ను ఏదులో కానీ ఉరిదీస్తారు వాళ్ళు. ఫైనల్గా ఏం చెప్తావు కొత్త సంవత్సరం రోజు ముఖ్యమంత్రి గారు? కొత్త సంవత్సరం పాత రోతం పనిచేసి, పాత మాటలు పనిచేసి, నాలుకని పినాయిలతో శుద్ధి చేసుకొని గౌరవింపబడు. నిన్ను ముఖ్యమంత్రి గారు అనాలంటే నువ్వు కేసీఆర్ని గౌరవంగా భావించాలా. తండ్రి సమానమైన వ్యక్తిని పట్టుకొని అనరాని మాటలంటే కాలగర్భంలో కలిసిపోతూ నిన్ను 3 ఫీట్లు అదాపాలకు తొక్కడానికి 6 ఫీట్లైనా సిద్ధంగా ఉండు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. 2026 గతంలో మీరు కూలగొట్టిరు, ఆయన నిలబెడతారు. నీకు కూలగొట్టడం వచ్చు, ఆయన నిలబెట్టడం వచ్చు. 2 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ ధ్వంసం చేసిన సన్నాసి కాబట్టి నేను తొక్కడానికి, పండబెట్టి తొక్కడానికి, నీ ఫుట్బాల్ ఆడడానికి కేసీఆర్ గారు సైనికులు సిద్ధంగా ఉన్నాం.